హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఎవరికైతే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ పెట్టడం రాదో వాళ్ళకేనండి. ఆల్రెడీ వచ్చినోళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇది వచ్చేసి ఫుల్ సిలిండర్ అనమాట. ఫుల్ సిలిండర్‌కి ఇక్కడ సీల్ ఉంది కదా! తీసేసిన తర్వాత ఈ తాడు పట్టుకొని మనం లాగినట్టయితే ఉన్నది కూడా వచ్చేస్తది సీల్ అనేది. తర్వాత వచ్చేసి పాత సిలిండర్‌కి ఇలా పైకి నొక్కి పెట్టండి. పైకి ఇలా స్ప్రింగ్‌లా ఉంటది. ఇట్లా అనంగానే వచ్చేస్తుందనమాట. వెంటనే ఇక్కడ మూత ఉంటది కదా! మూత పెట్టేయండి. చాలామంది చేసే తప్పేంటంటే, ఈ మూత అనేది పెట్టరు. ఆల్రెడీ లోపల కొంచెం ఉంటదనమాట గ్యాస్ అదనేది మళ్ళీ లీక్ అయితది. అందుకనేసి ఎప్పుడైనా గానీ మూత పెట్టేసేయండి. ఇప్పుడొచ్చేసి ఈ తాడుని ఇట్లా లాగితే మూతొచ్చేస్తదనమాట. తీసేసిన తర్వాత ఇగోండి చూడండి. ఇక్కడ నేను ఇలా స్ప్రింగ్‌లా ఉంది కదా! మనం ఎప్పుడైనా పెట్టేటప్పుడు ఇలా పైకి అని దానికి ఇట్లా లోపలికి పెట్టిన తర్వాత వదిలేయాలి. చాలా మందికేంటంటే రాదనమాట పెట్టడం. పక్కన వాళ్ళని, వీళ్ళని, వాళ్ళని అడుగుతూ ఉంటారనమాట పెట్టమని. నాకు కూడా ఫస్ట్‌లో వచ్చేది కాదు. తర్వాత 1, 2 సార్లు నేర్చుకున్న తర్వాత ఇంక మనకి అలవాటయిపోద్ది కదా! ఇదిగోండి పెట్టేటప్పుడు పైకి పెట్టేసి ఇట్లా నొక్కి పెట్టేయాలి. పైకి ఇలా అని నొక్కి పెట్టేసి నొక్కిన తర్వాత వదిలేయాలి దాన్ని. ఇంక అంతే పట్టేస్తదనమాట గ్యాస్. ఇదిగోండి మనం పెట్టేసిన తర్వాత ఇంక మళ్ళీ పైకి తిప్పుకొని యాజ్ ఇట్ ఈజ్‌గా మనం వంట చేసుకోవడం అనమాట. గ్యాస్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను ఇప్పుడు మధ్యలో ఆగిపోయిందనమాట. నాకు వంట చేసేటప్పుడు మధ్యలో ఆగిపోయింది. ఇంకా సిలిండర్ మార్చుకొని అందరికీ అంతేలెండి వంట చేసేటప్పుడు మధ్యలోనే ఆగిపోతుంది. ఇక్కడొచ్చేసి నాకు సిలిండర్ పైన డేట్ వేసుకునే అలవాటనమాట. ప్రతి సిలిండర్ ఎప్పుడు పెట్టినా గాని కొత్తగా అంటే నాకు ఎన్ని నెలలొస్తది చూసుకోవడం అలవాటనమాట. మీకు కూడా ఈ అలవాటు ఉందండి? ఉంటే కామెంట్ చేయండి. సో, నేనైతే డేట్ వేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ టిప్ అయితే మీకు నచ్చిందనుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్.